పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే ఈ మూలికలు యంత్రాలు మంత్రాలు దయ్యముందా దైవముందా మళ్ళీ వచ్చేసి ఇదంతా ఏది ఈ మూలికలు ఉన్నాయా ఈ మంత్రాలు ఉన్నాయా అనే దానికి నిదర్శనంగా నేను ఒకటి చెప్తున్నా. గాలి కనబడతలేదు కానీ గాలి ఉన్నది. మంత్రం కూడా కనబడతలేదు కానీ మంత్రం ఉన్నది. యంత్రాల పవర్ ఉందా అంటే గాలి ఏ విధంగా అయితే కనబడతలేదు యంత్రాల పవర్ కూడా అదే ఉంది. గాలి వీడుస్తున్నాము బతుకుతున్నాము. అట్లే యంత్రాలను మంత్రాలను వాటి శక్తిని మనం ఉపయోగించి చూస్తే తెలుస్తుంది. మంచి ఇప్పుడు దాన్ని సాధన చేసి మంత్రాన్ని మనం దాన్ని అభిమంత్రించి ఎవరికైనా బొట్టు పెట్టినామంటే వానికి మంచిగా అయిపోతుంది. వానికి ఏదైనా దయ్యం ఉండండి భూతం ఉండండి దాని లేకుంటే మనకి చేతబడి ఏదైనా మన చేతితోటి వానికి అభిమంత్రించి బొట్టు పెట్టినామని ఇట్లా నోట్లు వేసినామంటే వాడు మంచిగా అయిపోతాడు. అదే పవర్, దట్ ఈస్ పవర్. ఇది మంత్రదష్టులు అంటారు. మంత్రాన్ని ఆ విధంగా చూసినోడు మంత్రదష్టుడు. యంత్రదష్టులు ఒక యంత్రం మంత్రించి మనం దాన్ని తయారు చేసి అనుకో ఇచ్చినాం ఇది పెట్టుకొని మంచిగా అవుతుందంటే ఆ యంత్రం పెట్టుకున్న నుంచి వాళ్ళకి మంచి జరిగింది కోట్ల శ్రీమంతులు అయిపోయిన అనుకో దట్ ఈజ్ యంత్రదష్టుడు. అదే యంత్రదష్టులు యంత్రాన్ని చూసినోడు. అయితే ఈ యంత్రమంత్రదష్టులలో నేను కొన్ని వందల మంది ఉంటారు, కొన్ని లక్షల కోట్లల్లో కొన్ని వందల మంది ఉంటారు యంత్రమంత్ర ద్రష్టులు. దాంట్లో నేను యంత్రాలు చూసినా మంత్రాల పవర్ చూసినా యంత్రాల పవర్ చూసినా. కాబట్టి ఈ యంత్రమంత్ర ద్రష్టులలో నాకు ఒక పిచ్చి 8th క్లాస్ అప్పటి నుంచి చేస్తున్నా ఈ పిచ్చి. ఇది అసలు నాకు ఉన్నదా రుద్రాక్ష ఉందా రుద్రాక్షల పవర్ ఉందా ఈ పూసలు ఎందుకు వేసుకుంటారు మళ్ళీ ఈ యంత్రాలు ఎందుకు కట్టుకుంటారు ఈ తాయితలు ఏమున్నది ఇట్లే పాత తాయితలు ఏమైనా ఉంటే దాన్ని ఇప్పి చూస్తుంటే ఇప్పటికీ నాకు అలవాటు ఉన్నది. నా దగ్గర కూడా అన్ని తాయితలు గుచ్చేసుకొని వస్తారు ఆయన. గురుగారు ఆడేసిన ఈడేసిన ఇవన్నీ తీరాను ఆయన ముందు అవి అన్ని ఇక్కడ తీసి ఈడబెట్టు చూద్దామని చూసి ఒక్కొక్కటి ఇప్తాం. ఇప్తే అందులోకి వెళ్ళి వీక్తే ఓ దాంట్లో ఓం నమ శివాయ రాసి ఉంటుంది, ఓ దాంట్లో పై పిచ్చి గీతలే ఉంటాయి, ఓ దాంట్లో రేకు ఉంటుంది, ఓ దాంట్లో ఏముండయి తెల్లవాళ్ళు వేసి పెడతాడు. అది కూడా నడుస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ స్టార్ అంతే మన చేతితోటి అది ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కలకోట మహారాజు ఉండే ఆయన ఏం చేసేది ఈ నెత్తి ఇప్పుడు నేను గిట్ట తీసుకున్నట్టు ఇవన్నీ తీసుకునేది ఆయన. సన్యాసులు తీసుకోరు గడ్డాలు మీసాలు కానీ ఆయన తీసుకునేది అక్కలకోట మహారాజు దత్తాత్రేయ అవతారుడు ఆయన. అయితే ఇక ఎంటికలు గిట్ట అన్ని తీసినాక ఆ మంగళుడు ఏం చేసేది కవర్లో తీసుకుపోయేది. ఆడి చిన్న వైద్యం అనమాట భూత వైద్యం అంటే ఈ తాగితలు కట్టుడు ఆ ఊరిలో. ఇంత పెద్ద గురువునా అమ్మ ఏది ఇచ్చినా మంచి అవుతుంది అయినా 2 ఎంటికలు అలా పెట్టేది అన్ని తీసి ఆ తాయితలో పెట్టి ఆయన కట్టేది. యువని కడితే ఆయనకి ఓడొచ్చి మరి షాప్ నడుస్తలేదు హోటల్ నడుస్తలేదు ఏమైనా ఆయన జరిగేదాన్ని చూసి పెట్టాను రాగురు అని చెప్పేది. ఆ తాయితలు ఆయన ఇంటికెళ్ళి పెట్టి ఇచ్చేది. వాళ్ళు కోట్లకు అయిపోతున్నారు పెట్టిన వాళ్ళు అందరూ.
అయితే ఏంటంటే ఆ పవర్ ఉన్నదన్నమాట దాని లోపల. అయితే అది ఇప్పుడు వేరేడు కూడా ఇచ్చినాయి ఓం నమ శివారాయని అలా ఆ స్వామి పవర్ ఆ ఎంటికలలో కూడా ఉన్నది. అయితే ఓ రోజు ఆడు ఎత్తుకొని పోతుంటాడు, ఎత్తుకొని పోతుంటే అడగకుండా తీసుకుపోతుండే ఆ సీక్రెట్గా ఇట్లా చూసి నవ్వుతాడు అంతే. ఆయన అక్కలకోట మహారాజు ఇట్లా దాన్ని చూసి అంటాడు. ఆయన తీసుకుపోయి కడుతుంటే వానికి మోషన్స్ వాంతులు వాడిని ఒకటే కొట్టుడు వచ్చి స్వామి తప్పైపోయింది నేను ఇట్లా తీసుకుపోయి కడుతున్నా అంటే అట్లా ఈరోజు రా నా ఇంటికెళ్ళి కూడా ఈయన నా ఆజ్ఞ లేనిది నన్ను అడిగిరవాను. లేదు స్వామి తప్పైపోయింది పోయి చేసుకోపో నా పేరు చేసుకోపో అంటే ఇక వాడు కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఒక ఎంటుకల లోపల కూడా అటువంటి పవర్ వాడు ఏ దేవుని నమ్ముకొని తెల్లవాలో లేకుంటే ఓ దగ్గర చూసి నేను అగ్గిపుల్లనే వెళ్ళింది అందులో అగ్గిపుల్ల చూంచిండు అలా పెట్టిండు తాయిత కట్టేసిండు. అరే ఇంటి ముంగడ చూస్తే లైన్ ఉన్నది మరి అమ్మ ఏం పెడుతుండీడు అని నేనేం చేసిండు నేను లైన్లో కూర్చొని తాయిత రీసెర్చ్ చేయాలి కదా. పోయితే తాయిత కట్టిండు తీసుకొని వచ్చి ఓపెన్ చేసి అలా వెళ్ళి తీస్తే అగ్గిపుల్ల ఉన్నది. మరి ఎట్లా బాగా అవుతుందంటే అగ్గిపుల్ల ఏదైతుందో అది ఒక చెట్టు, అది చేదు ఉంటుంది నమిలి చూసిన. అది తెల్ల దుర్శన చెట్టు అంటారు దాన్ని, శ్వేత దుర్శన. అది దొరకదు అది మరి అగ్గిపుల్ల ఎక్కడ తయారవుతాయో అక్కడ విపరీతంగా ఉంటున్నట్టు నల్లగా ఉంటుంది ఆ కర్ర కూడా. అయితే అట్లా ఉంటుంది అనమాట. అయితే నేను ఏంటంటే ఇవన్నీ మంత్రద్రష్టుని నేను ఈ తాయిదలు చూసుడు ఈ చూసుడు రీసెర్చ్. అయితే నేనేం చేస్తా అవన్నీ తీసేస్తా వద్దురా ఆయన ఇంత గుచ్చా పెట్టుకోకు నువ్వు నీకు కావాల్సి ఇవన్నీ నమ్మకం ఉంది కాదు ఇవన్నీ ఒక దాంట్లో పెడతా ఒకటే తాయిత కడతా కట్టాలి నువ్వు అన్ని తీస్తా ఒక దాంట్లో పెట్టేసేసి నాది కూడా యంత్రం అందులో సుదర్శన యంత్రమో లేకుంటే జ్వాల నరసింహస్వామి యంత్రమో చండీ యంత్రమో నాది పెట్టేసేసి ఒకటే తాయితాన్ని మెడకు కట్టేసి బుర్రలన్నీ తీసి పక్క పెడతా. లేకుంటే స్నానం చేసి ఆ దారాలన్నీ తడిసి కంపు వాసన లేసి ఆ ఉన్న రోజుకి ఎలాంటి గీకుడు సురువు అయ్యి ఎందుకురా నాయన ఒక్కటి కట్టుకోపో అని అన్ని కలిపి ఒకటే దాంట్లో పెడతాం పెట్టేసానికి ఇస్తాం ఇలా ఇది మెడకేసుకోపో అని. అయితే అదంతా నాది రీసెర్చ్. కొందరు తాయిత ఇప్పటానికే భయపడతారు అమ్మో ఏమవుతుందని. నేను అట్లా కాదు, ప్రతిదీ దాన్ని చొరబడి చూస్తాను దీని లోపల ఏమున్నది రీసెర్చ్. అయితే ఇప్పుడు ఈ ద్విముఖి రుద్రాక్ష కూడా వాళ్ళకొట్టి చూసిన 2 గీతలు ఉన్నాయి దాంట్లో 100%. ఇప్పుడు ఈ ద్విముఖి రుద్రాక్షల త్రిముఖి కూడా వాళ్ళకొట్టి చూసిన. ఇది త్రిముఖి రుద్రాక్ష. ఈ త్రిముఖి రుద్రాక్ష అంటే ఇది దత్తాత్రేయ స్వరూపం అంటారు త్రిముఖి రుద్రాక్ష. ఇది కట్టుకుంటే ఏంటంటే దయ్యము భూతము లేకుంటే చేతబడిని వరణ అవుతుంది. గడికి మనకు దిష్టి తగులుతుంటుందా దిష్టి కూడా మరదు 3 ఉంటాయి దీనికి లైన్స్. ఇది రౌండ్ దొరుకుతుంది చాలా అరుదు కొంచెం పొడవు ఉంటుంది. అయితే ఇది రౌండ్ అంటే అల్లాగా దొరకదు కొంచెం పొడవులు ఉంటుంది. ఇది భద్రాక్ష కాదు రుద్రాక్షనే 100%. దీనికి కూడా రంధ్రం ఒక్కో దానికి వస్తుంది ఓ దానికి ఉండదు వేయించుకోవాలి. అయితే ఈ రుద్రాక్ష ఏంటంటే అగ్నిస్వరూపం ఈ రుద్రాక్ష. ఇది మరి ఎట్లకేలు వచ్చినాయి ఈ రుద్రాక్షలు అంటే శివుడు ఒకసారి బ్రహ్మకు తపస్సు చేస్తాడు రాక్షసులను సంహరించడానికి ఒక పవర్ గురించి. ఆయన గమ్మతం చేసిండు తపస్సులు అంటేనే కఠినం ఉండాలి. ఆయన కఠినంతో ఆయన తపస్సు ఎట్లా చేసిండు కళ్ళు తెరిచి చేసిండు సూర్యుని చూసుకుంటాం. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏమైంది బ్రహ్మతప ఆయన సంస్కరించిండు. ఆయన స్వామి ఏం కావాలంటే ఇట్లా నేను రాక్షసము కొద్ది నాకు ధనుసు కావాలంటే శివధనుస్సుని ఇస్తాడు ఆయనకు. ఏది ఇప్పుడు ఆ శివధనుసు ఏదైతుందో ఆయనకు ఆ ధనుస్సు ఇస్తాడు. దాంతో ఆ త్రిపురాసులని రాక్షసులను సంహరిస్తాడు. అయితే తర్వాత ఏమైందంటే ఈ కళ్ళు అది ఆయన తెరిచిండుగా దర్శనం అయిన తర్వాత కళ్ళు ముయ్యాలి కదా ఆయన కళ్ళు మూసినప్పుడు ఇళ్ళకి వెళ్ళి శివుడు ఏ వస్తువు అయినా వేస్ట్ కాదు. ఆయన జట వీకి ఎంట్రుకని వీకేస్తే దాంట్లోకి వెళ్ళి జటాసురుడు వచ్చిండు. ఆయన వాసన ఒకసారి పార్వతి పక్కకు కూర్చొని స్వామి వాసన వస్తుంది నీ దగ్గర ఈ పులి చర్మాలు ఈ ఏనుగ చర్మము ఇవంతా అని అంటే ఏం వాసన వస్తుంది అంటే కొంచెం దుర్వాసన వస్తుంది స్వామి నాకు పక్కకు కూర్చుంటానండి. అట్లా నాకు రాగానే ఇట్లా అని ఆ వాసన తీసి కింద కొడతాడు. కొట్టగానే అలా దుర్వాసుడు వెళ్తాడు వాళ్ళకి. శివునిది ఏది ఆయనది వేస్ట్ కాదనమాట. భూమండలం లోపల ఐక్యం కాదు నిక్కదు. అయితే ఈ రుద్రాక్షలు కూడా ఎట్లా వచ్చినాయంటే ఆయన కళ్ళు మూయంగానే దాని లోపలికి వెళ్ళి బిందువులు కింద పడగానే ఆయనకెళ్ళి రుద్రాక్ష చెట్లు మూసినాయి. అవే అందుకని ఏమన్నారు దీన్ని అంటే రుద్ర అక్షములు. రుద్రుని యొక్క అక్షములు అంటే కన్నుల నుంచి వచ్చినాయి కాబట్టి రుద్రాక్షలు. అయితే ఈ ద్విముఖి రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష ఏదైతుందో ఇది అగ్నిస్వరూపము దత్తాత్రేయ స్వరూపము. దీన్ని ఎట్లేసుకోవాలి అనేది మీకు డౌట్ వస్తుంది. దీన్ని ఎట్లేసుకోవాలి
ఈ మూడు ముఖాల రుద్రాక్షను ఉదయమే మంగళవారం నాడు వేసుకోవాలి. మంగళవారం నాడు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు వేసుకోవాలి. మళ్ళీ కూడా దత్తాత్రేయుని పూజ చేయాలి దీనికి. ఎందుకంటే దత్తాత్రేయ స్వరూపం 3 ముఖాలు కదా, దత్తాత్రేయ స్వరూపం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వేసుకుంటే ఇంకా మంచిది. లేదనుకుంటే దత్తాత్రేయ రోజు ఏది ఉన్నది గురువారం ఉంది కాబట్టి గురువారం నాడు ధరించాలి. అది మంగళవారం నాడు చూసేసుకోవాలి. ఇది కొంతమందికి పేరు మీద కావాలి, గురుగారు మాకు నక్షత్రంతో చెప్పురని అడుగుతారు. వాళ్ళకి ఏంటంటే ఈ తిన్ముఖి రుద్రాక్ష మృగశిర నక్షత్రం వల్ల వేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేసి చిత్తా నక్షత్రం వల్ల వేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేసి ధనిష్ఠా నక్షత్రం వల్ల వేసుకోవచ్చు. వీళ్ళు వేసుకుంటే ఏంటంటే వాళ్ళ పేర్ల వాళ్ళ నక్షత్రంతో వస్తుంది అనమాట. మామూలుగా కూడా అందరు వేసుకోవచ్చు. మీకు కావాలంటే నేను ఈ త్రిముఖి రుద్రాక్ష కావాలన్నా ఏది కావాలన్నా కానీ ఆన్లైన్లో పంపిస్తా. మీరు వచ్చి డైరెక్ట్ కలవచ్చు. జాతకాలు చూసుకోవాలన్నా కూడా పొద్దున నేను 10 గంటల నుంచి 6 గంటల వరకు మీకు ఆఫీస్లో కలుస్తా. నన్ను వచ్చి కలవచ్చు. నేను ఉండేది ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో. మళ్ళీ వచ్చేసి మీరు నాతోటి మాట్లాడాలి. చాలా దూరం ఉంది, ఎక్కడనో శ్రీకాకుళం, ఎక్కడనో బాంబే, ఎక్కడ పూర్ణ ఉంటాం మేము రాలేదు స్వామి అంటే నాతోటి మాట్లాడాలంటే మాత్రము ఫోన్లో డబ్బులు వేసుడు ఆ సిస్టమ్ అంతా ఉండదు అన్నారు స్వామి లెక్క. మీరు డైరెక్ట్ నాతోటి మాట్లాడచ్చు. పొద్దున 7 నుంచి 9 వరకు, రాత్రి 10 నుంచి 12 గంటలకు నేను స్వయంగా మాట్లాడతాను. 2 గంటలు పొద్దున, 2 గంటలు రాత్రికి. మీరు ఎన్ని వేళలా మీ సేవలో దత్తానంద నా తుది శ్వాస వరకు మీకు సేవ చేయడానికి మీ యొక్క శ్రేయాభిలాషిని నన్ను ఆశీర్వదించుండ్రి. మీరందరూ నాకు ఒకటి ఏంటంటే నా యొక్క ప్రోగ్రామ్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చేసి దానికి గంట గుర్తొస్తుంది, నచ్చితే గంట గుర్తొస్తుంది. మళ్ళీ వచ్చేసి మీకు నచ్చింది 10 మందికి చెప్పొచ్చు ఇది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేసి పంపించండి. జై గురుదత్త.